ట్రంప్ ఏప్రిల్ 15 రోజు రాత్రి చైనా పైన 245% టారిఫ్ను విధించిన మాట మీరు వినే ఉంటారు. సడన్గా ఇంత పెద్ద మొత్తంలో టారిఫ్ వేయడానికి గల కారణం మీకు గుర్తుంటే లాస్ట్ వీక్ ట్రంప్ చైనా పైన 145% టారిఫ్ రాత్రికి రాత్రి విధించాడు. దీనికి సమాధానం ఇస్తూ చైనా ట్రంప్ను రెచ్చగొట్టే 3 పనులు చేసింది. ఆ 3 పనుల్లో మొదటి పని, చైనా అమెరికాకు అరుదైన ఖనిజాలను ఎగుమతి అంటే ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ పైన చైనా బ్యాన్ ను విధించింది. ఈ అరుదైన ఖనిజాల యొక్క పేర్లు ఏంటి అంటే గ్యాలియంతో సెమీ కండక్టర్ చిప్స్ ను, ఎల్ఈడి అండ్ సోలార్ ప్యానల్స్ ను తయారు చేస్తారు. రెండవది జర్మానియం. దీన్ని ఇంటర్నెట్ కేబుల్స్ అయిన ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ను, ఇన్ఫ్రారెడ్ ఆప్టిక్స్ను, సోలార్ సెల్స్ను తయారు చేయడానికి వాడుతారు. యాంటిమోని, దీన్ని రిటార్డెంట్స్ కోసం, బ్యాటరీస్ అండ్ మిలిటరీ అప్లికేషన్స్ కోసం వాడుతారు అనమాట. 4 గ్రాఫైట్ను ఎలక్ట్రిక్ కార్స్ కు కావాల్సిన లిథియం అయాన్ బ్యాటరీస్ కోసం తయారు చేస్తారు. ఈ లిథియం అయాన్ బ్యాటరీస్ ను టెస్లా, ఫోర్డ్ వంటి పెద్ద పెద్ద అమెరికన్ కార్ కంపెనీస్ వాడుతూ ఉంటారు. ఈ ఖనిజాలను ఎలా మైనింగ్ చేయాలి, ఎలా ప్రాసెస్ చేయాలి అని చైనాకు నేర్పించిందే అమెరికా. అదును చూసి చైనా అమెరికాకే స్పాట్ పెట్టింది. అదే అమెరికా చైనా పైన పూర్తిగా ఆధారపడకుండా ఇండియా, వియట్నాం వంటి వేరే దేశాలను నర్చర్ చేసి ఉంటే, వేరే దేశాలను సపోర్ట్ చేసి ఉంటే ఇటువంటి దీన పరిస్థితి అమెరికాకు వచ్చి ఉండేదే కాదు. నేను గత 2 ఏళ్ల నుండి చెబుతూనే ఉన్నా, చైనా అరుదైన ఖనిజాలను ఆఫ్రికాకు వెళ్లి మైనింగ్ చేసి ప్రాసెస్ చేసి తయారు చేస్తోంది అని. ఈ రేర్ ఎర్త్ రా మెటీరియల్స్ లేకపోతే అమెరికా యొక్క F-35 యుద్ధ విమానాలు తయారవ్వలేవు. ఈ ఖనిజాల ద్వారానే అమెరికన్ యొక్క డ్రోన్స్, హై అండ్ మిలిటరీ ఎక్విప్మెంట్స్, సెన్సార్, రాడర్స్ వంటి హై అండ్ ఎక్విప్మెంట్స్ ను తయారు చేస్తారు అనమాట. సో చైనా అరుదైన ఖనిజాలను బ్యాన్ చేయడం ట్రంప్ కు నచ్చలేదు. సెకండ్, చైనా అమెరికా కంపెనీ అయిన బోయింగ్ నుండి ఎన్నో ఏరోప్లేన్స్ ను ఇది వరకే ఆర్డర్ చేసింది. ట్రంప్ కు బుద్ధి చెప్పాలి అని చెప్పి చైనా బోయింగ్ కంపెనీకు ఏరోప్లేన్ ను తయారు చేయమని ఇది వరకు ఇచ్చిన 150 ఆర్డర్స్ ను క్యాన్సిల్ చేయడం జరిగింది. ట్రంప్ ను ఇరిటేట్ చేయడానికి చైనా చేసిన 3వ పని, టిక్ టాక్ గురించి మీకు తెలిసే ఉంటుంది. దీన్ని ఇండియాలో బ్యాన్ చేశారు, కానీ ఇది అమెరికాలో వర్క్ అవుతోంది. ఈ టిక్ టాక్ యాప్ లో చైనీస్ వ్యాపారస్తులు డిఫరెంట్ టైప్ లో యుద్ధాన్ని మొదలుపెట్టారు. అమెరికా చైనా నుండి లగ్జరీ ఐటమ్స్ ను ఉత్పత్తి చేస్తుంది. లగ్జరీ ఐటమ్స్ అంటే లూవిటన్, గూషి, ప్రాడా, బర్బెరీ, బర్కిన్ బ్యాగ్స్ లాంటి బ్రాండెడ్ బ్యాగ్స్ ను చైనా ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. ఈ బ్యాగ్స్ ను హోల్సేల్లో తయారు చేసే చైనీస్ వ్యాపారస్తులు టిక్ టాక్ లో వచ్చి అమెరికన్స్ ను రెచ్చగొడుతున్నారు. బర్కిన్ బ్యాగ్స్ ను అమెరికా $30,000 కు అమ్ముతోంది. మేము దీన్ని కేవలం $14,000 కి అమ్ముతున్నాము. కేవలం బ్రాండ్ యొక్క లోగో కోసమే అమెరికన్ కంపెనీస్ ఇంత డబ్బును ఛార్జ్ చేస్తున్నారు. మీరెందుకు ప్రభుత్వానికి 145% ట్యాక్స్ కడతారు? డైరెక్ట్ గా మా దగ్గరే ఆర్డర్ పెట్టండి అంటున్నారు. ఈ చైనీయులు ఏమంటున్నారు అంటే, లూలు లెమన్ లెగిన్స్ ను $98 కు అమెరికన్స్ అమ్ముతున్నారు. మేము దీన్ని కేవలం $5కే తయారు చేస్తున్నాము. మీకు $9కు అమ్ముతాము. కావాలంటే మా దగ్గర డైరెక్ట్ గా ఆర్డర్ పెట్టండి అంటున్నారు. మా దగ్గర కొంటే లోగో మాత్రమే ఉండదు, క్వాలిటీ సేమ్ టు సేమ్ ఉంటుంది అని చైనీస్ అమెరికన్స్ ను టిక్ టాక్ లో రెచ్చగొడుతున్నారు. సో ఈ 3 కారణాల కారణంగా మన కాటేరమ్మ కొడుకు ట్రంప్ రాత్రికి రాత్రే చైనా పైన 245% టారిఫ్ విధించాడు. ఈ ట్రంప్ టారిఫ్ ను షీ జిన్పింగ్ పొలిటికల్ సింపతి కోసం ఎలా వాడుతున్నాడు, చైనా మెల్లిగా అమెరికాను ఎలా చంపుతోంది అనే విషయాలు తెలుసుకునే ముందు 1 మినిట్ తీసుకుంటున్నా. మారుతున్న సాంకేతికతను బట్టి మన స్కిల్స్ను మార్చుకోవాలి. ఎంత ఫాస్ట్గా జాబ్ను స్విచ్ అయితే అంతే ఫాస్ట్గా మన శాలరీస్ అనేవి హైక్ అవుతాయి. ఒకే కంపెనీలో ఉంటే ఫైనాన్షియల్లీ ఎదగడం చాలా కష్టం. అమెరికా చేసిన తప్పు ఉత్పత్తి విషయంలో ఒకే దేశం పైన ఆధారపడడం. మనం ఒకే స్కిల్స్ పైన ఆధారపడకుండా కొత్త స్కిల్స్ను నేర్చుకోవాలి. తమ యొక్క స్కిల్స్ ను అప్గ్రేడ్ చేసుకోవాలి. చాలా మంది ఉద్యోగాలు క్రాక్ చేయలేకపోవడానికి కారణం తమ స్కిల్స్ ను అప్గ్రేడ్ చేసుకోకపోవడం. రానున్న రోజుల్లో డేటా సైన్స్ కు ఎక్కువ డిమాండ్ ఉండబోతోంది. ఈ కోర్సును ఎక్కడ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అని కన్ఫ్యూజ్ కావద్దు. కొన్ని వేలకు పైగా సక్సెస్ స్టోరీస్ ఉన్న ఓడిన్ స్కూల్ బూట్ క్యాంప్ ను రికమెండ్ చేస్తున్నాను. ఇక్కడ లైవ్ ఇన్స్ట్రక్టర్స్ ద్వారా కోర్సెస్ ను నేర్పిస్తారు. ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. మనకు హెల్ప్ చేయడానికి వీళ్ళ దగ్గర జాబ్ అప్లికేషన్ పోర్టల్స్ కూడా ఉంటాయి. మిమ్మల్ని కంప్లీట్గా ప్రిపేర్ చేయడానికి మాక్ ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేస్తారు. దీంతో పాటు కమ్యూనికేషన్ అండ్ యాప్టిట్యూడ్ ట్రైనింగ్ ఉంటుంది. వర్క్ ప్లేస్ బిహేవియర్ కోసం వర్క్ షాప్ అండ్ ఇండస్ట్రియల్ రెడీనెస్ ప్రిపరేషన్ ఉంటుంది. ఈ కోర్సులో భాగంగా పవర్ బిఐ, మెషిన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్ వంటి చాలా ఇంపార్టెంట్ మాడ్యూల్స్ ను నేర్పిస్తారు. కోర్స్ ఫీలో 2 ఆప్షన్స్ ఉంటాయి. వీళ్ళు మీకు అప్ టు 10,000 రూపీస్ స్కాలర్షిప్ ను కూడా ఆఫర్ చేస్తున్నారు. దీని యొక్క నెక్స్ట్ బ్యాచ్ అనేది ఏప్రిల్ 26 నుండి స్టార్ట్ అవ్వబోతోంది. వీళ్ళ దగ్గర 500+ హైరింగ్ పార్ట్నర్స్ ఉన్నారు. దాదాపు 4,000+ యాక్టివ్ లెర్నర్స్ కూడా ఉన్నారు. ఈ వెబ్సైట్ లోనే ఎంతో మంది యొక్క సక్సెస్ స్టోరీస్ ను కూడా చూడవచ్చు. దీనికోసం మీరు చేయాల్సింది కింద ఉన్న లింక్ ను క్లిక్ చేయండి, ఫామ్ ను ఫిల్ చేయండి. వాళ్ళే మీకు కాల్ చేసి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చైనా ఎలా మెల్లిమెల్లిగా అమెరికాను పతనం చేస్తోంది అనడానికి డైరెక్ట్ సమాధానం చైనా తన ఎగుమతులను అంటే ఎక్స్పోర్ట్స్ ను డైవర్సిఫై చేసుకుంటోంది. చైనా ప్రతి ఇయర్ $3.5 ట్రిలియన్ ఎక్స్పోర్ట్స్ చేస్తూ ఉంటుంది.
దాంట్లో కేవలం $500 బిలియన్ మాత్రమే అమెరికాకు ఎక్స్పోర్ట్ చేస్తుంది. అంటే కేవలం 15 to 20% మాత్రమే అమెరికాకు ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఈ $500 బిలియన్ లోటును చైనా మలేషియా, లాఓస్, కంబోడియా, ఫిలిప్పీన్స్, ఇండియా వంటి దేశాలకు ఎగుమతి చేసి తమ వ్యాపారంలో వైరుధ్యాన్ని, డైవర్సిటీని తీసుకొస్తోంది. మీరు కావాలంటే చూడండి, ఈ రోజు షీ జిన్పింగ్ మలేషియాకు వెళ్ళాడు. మలేషియాతో MOUs ను సైన్ చేశాడు. మలేషియన్ ప్రెసిడెంట్తో షీ జిన్పింగ్ ఏమన్నాడు అంటే, మీరు అమెరికాతో వ్యాపారం చేయొద్దు, అమెరికాతో వస్తువులు కొనొద్దు, నా దగ్గర కొనండి అని మలేషియా పైన వల వేశాడు. బట్ కాంట్రాస్ట్ గా అమెరికా అరుదైన ఖనిజాల కోసం చైనా పైనే ఆధారపడింది. ప్రపంచంలో 90% అరుదైన ఖనిజాలు చైనా దగ్గరే ఉన్నాయి. అమెరికా పద్దాక గ్రీన్ ల్యాండ్ మాకు కావాలి, యుక్రెయిన్ లో ఉన్న అరుదైన ఖనిజాలు మాకు కావాలి అని ఎందుకు అంటూ ఉంటుంది అంటే, దీనికి సమాధానం గ్రీన్ ల్యాండ్ లో అరుదైన ఖనిజాల యొక్క నిల్వలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అమెరికాకు గ్రీన్ ల్యాండ్ కావాలి. వీటిని మైనింగ్ చేసి చైనా పైన డిపెండెన్సీను తగ్గించడానికి అమెరికా చూస్తోంది. ట్రంప్ ఏమంటున్నారు, మనం మన మిలిటరీ ఎక్విప్మెంట్స్ కోసం మన శత్రు దేశమైన చైనా పైన ఆధారపడడం కరెక్ట్ కాదు అంటున్నాడు. ఇక్కడ చైనా పాలు పళ్ళు, బ్యాగ్ బట్టలు బ్యాన్ చేస్తే అమెరికా ఇండియా, వియట్నాం లేదా కెనడా నుండి కొంటుంది. చైనా మెడిసిన్, సోప్స్ను బ్యాన్ చేస్తే అమెరికా మెక్సికో నుండి కొంటుంది. కానీ చైనా అరుదైన ఖనిజాలను బ్యాన్ చేస్తే అమెరికా ఎక్కడికి వెళ్ళి కొంటుంది? 1990sలో వెస్టర్న్ కంపెనీస్ ఈ అరుదైన ఖనిజాలను మైనింగ్ చేసేవారు, ప్రపంచానికి అమ్మేవారు. వెస్టర్న్ కంపెనీస్ అంటే యూరోప్, అమెరికన్ కంపెనీస్. చైనా ఏం చేసింది, ఈ వ్యాపారంలో దిగింది. మార్కెట్ కంటే తక్కువ ప్రైస్లో ఈ ఖనిజాలను అమ్మసాగింది. దీంతో వెస్టర్న్ కంపెనీస్ లాస్లోకి వెళ్ళి తమ కంపెనీస్ను ఎత్తేసాయి. 2002 నుండి చైనా ఆఫ్రికన్ కంట్రీ అయిన రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో, మియాన్మార్ వంటి దేశాల్లో భూమిని త్రవ్వి మైనింగ్ చేసి అరుదైన ఖనిజాలు లైక్ కొబాల్ట్ వంటి ఖనిజాలను మైనింగ్ చేయసాగింది. చైనా మియాన్మార్లో, కాంగోలో, ఆఫ్ఘనిస్తాన్లో మైనింగ్ చేస్తోంది. మైనింగ్ అనేది అంత ఈజీ కాదు, చాలా పెద్ద ప్రాసెస్ ఇది. మొట్టమొదటిగా ఖనిజాలను మట్టి నుండి తీయాలి, మైనింగ్ చేయాలి. ఆ తర్వాత కెమికల్ ప్రాసెస్ చేయాలి. ఈ కెమికల్ ప్రాసెస్ను హైడ్రో మెటలర్జీ అంటారు. ఈ ప్రాసెస్లో యాసిడ్, ఆల్కలైన్ లీచింగ్ చేయాలి, సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ చేయాలి, పర్సిపిటేషన్ అండ్ ప్యూరిఫికేషన్, ఇలా ఎన్నో ప్రాసెస్ చేసిన తర్వాతే అరుదైన ఖనిజాలు అనేవి బయటకు వస్తాయి. ఈ అరుదైన ఖనిజాలు తయారు చేయడం ఎంత కష్టం అంటే, ఏది అసలైన ఖనిజం, ఏది ఫేక్ ఖనిజం అని తెలుసుకోవడం చాలా కష్టం. సో చైనా ఈ రేర్ ఎర్త్ మినరల్స్ను ప్రాసెస్ చేయడంలో PhD చేసింది, కింగ్ పిన్ అయ్యింది. రేపు ఇండియాలో ఒక ఇంజనీర్ సూపర్ ఎలక్ట్రిక్ కార్ను తయారు చేసిన బ్యాటరీ ఉత్పత్తి చేయడానికి కావాల్సిన రా మెటీరియల్స్ చైనా నుండే కొనాలి. రేపు సౌదీ అరేబియాకు చెందిన ఒక ఇంజనీర్ F-35ను తలదన్నే ఫైటర్ జెట్ను తయారు చేసిన ఈ ఫైటర్ జెట్స్కు కావాల్సిన రాడార్, సెన్సర్, ప్రొపల్షన్ వంటి కాంపోనెంట్స్ను తయారు చేయడానికి కావాల్సిన 400 నుండి 500 కేజీల అరుదైన ఖనిజాలను సౌదీ అరేబియన్ ఇంజనీర్ చైనా నుండే కొనాలి, వేరే ఆప్షన్ లేదు. మీరు పుష్ప 2 మూవీ చూసే ఉంటారు. సారీ, ఇక్కడ సినిమా ఎగ్జాంపుల్ తీసుకున్నాను, నేను ఎవ్వరి ఫ్యాన్ కాదు. ఇక్కడ ఫ్యాన్ వార్స్ ను కొంచెం సేపు పక్కన పెట్టండి. ఆ మూవీలో నాకు ఒక్క సీన్ మాత్రం చాలా బాగా నచ్చింది. గంధపు చెక్కలు హయ్యర్ క్వాంటిటీలో సప్లై చేయాలి అంటే లోకల్ సప్లయర్స్, రీజనల్ సప్లయర్స్, నేషనల్, ఇంటర్నేషనల్ సప్లయర్స్ అందరూ హీరోకే కాల్ చేశారు. సేమ్ ఉదాహరణ, రేపు ఖతార్కు 5,000 టన్నుల గ్యాడోలీనియం అనబడే రేర్ ఎర్త్ మినరల్ కావాలి అంటే అంత పెద్ద క్వాంటిటీను సప్లై చేయగలిగే సత్తా ఉన్న దేశమే చైనా. ఈ రేర్ ఎర్త్ మినరల్స్ ఆఫ్రికాలో ఎలా స్మగుల్ చేస్తారు, దీనికోసం దేశ నాయకుల్ని ఎలా గద్దె నుండి దింపుతారు, దీనికోసం ఎలాంటి పొలిటికల్ యుద్ధాలు జరుగుతాయి, ఎలాంటి మాఫియా యుద్ధాలు జరుగుతాయి అనే విషయాల గురించి ఏదైనా తెలుగు డైరెక్టర్ దీని గురించి రీసెర్చ్ చేసి ఒక సినిమా తీస్తే 1000 కోట్ల మినిమం బిజినెస్ సంపాదిస్తుంది. రేర్ ఎర్త్ మినరల్ అనేది జియో పొలిటిక్స్ నే షేక్ చేస్తుందండి. దీన్ని బ్యాన్ చేస్తే ట్రంప్ కుర్చీ కదులుతుంది. యుద్ధ ఆయుధాలు లేక దేశాలు యుద్ధాల్లో ఓడిపోయే పరిస్థితి, అమెరికా సైతం గజగజలాడుతుంది. సో రేర్ ఎర్త్ మినరల్ అనేది జియో పొలిటిక్స్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్. చైనాను రే బుడ్డోడా పక్కకు తప్పుకో అనడానికి లేదు. దీన్ని నేను చాలాసార్లు చెప్పాను. చైనా ప్రపంచానికి చాలా అవసరం. టెస్లా బ్యాటరీస్ అయినా, F-35 ఫైటర్ జెట్స్ యొక్క రాడార్, సెన్సార్స్ కు కావాల్సిన ఖనిజాలు చైనా నుండే వస్తాయి. ఒకవేళ రేపు చైనా అమెరికా మధ్య యుద్ధమే జరిగింది అనుకోండి, ఈ యుద్ధం 5 ఏళ్ల వరకు ఉంటుందా? 5 ఏళ్ల తర్వాత అమెరికా ఓడిపోవడం ఖాయం. ఎందుకు అంటే అమెరికా యొక్క ఫైటర్ జెట్స్కు, అమెరికా యొక్క అడ్వాన్స్డ్ యుద్ధ ఆయుధాలకు కావాల్సిన రేర్ ఎర్త్ మినరల్స్ చైనా దగ్గరే ఉన్నాయి. సో యుద్ధ ఆయుధాల విషయంలో చైనా సుపీరియారిటీ చూపిస్తుంది కాబట్టి అమెరికా గెలవడం కష్టం అంటున్నా. అందుకే చెప్పా, అతిగా ఒక దేశం పైన ఆధారపడడం తప్పు. ట్రంప్ టారిఫ్ ఏంటో కానీ ఈ వ్యాపార యుద్ధం చైనాలో షీ జిన్పింగ్ ను ఇంకా స్ట్రాంగ్ చేస్తోంది. 100 ఏళ్ల వయసు వచ్చినా షీ జిన్పింగ్ రిటైర్ అవ్వడానికి రెడీగా లేనట్లుంది. చైనాలో ఒక్కటే పార్టీ ఉంటుంది, అది కమ్యూనిస్ట్ పార్టీ. ఆ పార్టీకు లీడర్ షీ జిన్పింగ్. షీ జిన్పింగ్ 2011 నుండి చైనాకు అధ్యక్షుడుగా ఉన్నాడు. ఇతను ట్రంప్ టారిఫ్ను పొలిటికల్ మైలేజ్ కోసం వాడుకుంటున్నాడు.
ఇది ఎవ్వరికీ అర్థం కావడం లేదు. షీ జిన్పింగ్ చైనాలో ఏమని ప్రచారం చేసుకుంటున్నాడు అంటే 200 ఏళ్ల నుండి తెల్ల దేశాలు అంటే వెస్టర్న్ సామ్రాజ్యవాద దేశాలు, వెస్టర్న్ ఇంపీరియల్ పవర్స్ ఏషియన్ దేశాలను అణిచివేస్తున్నారు. ఇప్పుడు చైనాను కూడా అణిచివేయాలి అని చూస్తున్నారు. 1980sలో వీళ్ళు జపాన్ను అణిచివేశారు. ఇండియా, చైనా, జపాన్ ఇలా ఎన్నో దేశాలను వెస్టర్న్ పవర్స్ పాలించారు. షీ జిన్పింగ్ ఏమని ప్రచారం చేసుకుంటున్నారు అంటే 200 ఏళ్ల వెస్టర్న్ సామ్రాజ్యవాదాన్ని అడ్డుకునే మొగాడు మునగాడు షీ జిన్పింగ్ అంటున్నారు. అంటే బ్రిటిషర్ల కాలం నుండి వస్తున్న వెస్టర్న్ పవర్ యొక్క ఆధిపత్యాన్ని షీ జిన్పింగ్ కింద నుండి రూట్స్ నుండి తొలగించాడు. షీ జిన్పింగ్ గెలిచాడు అని షీ జిన్పింగ్ ప్రచారం చేసుకుంటున్నాడు. దీని కారణంగా షీ జిన్పింగ్ చైనాలో పాపులర్ అవుతున్నాడు, ఇంకా పాపులర్ అవుతున్నాడు. పొలిటికల్ మైలేజ్ పెరుగుతోంది. ఇది ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఇంత పెద్ద స్థాయిలో టారిఫ్ వేసినా కూడా చైనా భయపడకుండా ఉండడానికి కారణం చైనీయులు అమెరికా పైన ఇప్పుడు ఆధారపడలేదు. ఇక్కడ ట్రంప్ టారిఫ్ కారణంగా చైనీస్ ఫ్యాక్టరీస్ క్లోజ్ అవుతున్నాయి. చైనా నష్టాలు చూస్తోంది. అయితే షీ జిన్పింగ్ వెస్టర్న్ సామ్రాజ్యవాదాన్ని అడ్డుకునే హీరోలాగా ప్రొజెక్ట్ అవుతున్నాడు. రాజకీయంగా ట్రంప్ చైనాను స్ట్రాంగ్ చేస్తున్నాడు. 4 ఏళ్ల తర్వాత ట్రంప్ ఒకవేళ ఓడిపోతే చైనా మళ్ళీ అమెరికాతో వ్యాపారం చేస్తుంది. అయితే ఈ టారిఫ్ కారణంగా షీ జిన్పింగ్ వచ్చిన ఇమేజ్ మైలేజ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. దీని గురించి మెయిన్ మీడియా మాట్లాడడం లేదు. షీ జిన్పింగ్ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఏమంటున్నాయి అంటే మా పైన 245% టారిఫ్ వేసిన, ఎన్విడియా చిప్స్ యొక్క ఎక్స్పోర్ట్స్ను బ్యాన్ చేసిన, ఈవీ విషయంలో మా పైన ఎన్నో నిబంధనలను పెట్టిన, టిక్ టాక్ను బ్యాన్ చేసిన, మా దగ్గర వచ్చే పెట్టుబడులను బ్యాన్ చేసిన, సౌత్ చైనా సీలో ప్యాట్రోలింగ్ చేసిన, ఆకస్ వంటి మిలిటరీ ఎక్సర్సైజ్ చేసిన చైనాను ఏమీ పీకలేరు అని చైనీస్ సోషల్ మీడియా ప్రచారం చేస్తోంది. చైనా మెల్లిగా అమెరికాను ఎలా చంపబోతోంది అంటే అమెరికన్స్ తినడం కడుక్కోవడం తప్పితే అన్ని వస్తువులను చైనాకు అవుట్సోర్స్ చేశారు. చైనా తెలివిగా తన ఎక్స్పోర్ట్స్ను డైవర్సిఫై చేస్తోంది. ఈ టారిఫ్ యుద్ధం వల్ల అమెరికాలో వస్తువుల ధరలు పెరగనున్నాయి. టెస్లా, ఎన్విడియా కంపెనీస్ పూర్తిగా చైనా పైన ఆధారపడ్డాయి. ఎన్విడియా చైనాకు చిప్స్ను అమ్ముతుంది. ఈ వ్యాపార యుద్ధంలో ఎన్విడియా ఎక్స్పోర్ట్స్ ఆగిపోయాయి. తద్వారా ఎన్విడియా యొక్క స్టాక్స్ పడిపోయాయి. మెల్లిమెల్లిగా చైనా అమెరికాను బలహీనపరుస్తోంది. అమెరికా చేయాల్సింది మొదటగా సుసంపన్నం అవ్వడం, తమ దేశంలో రేర్ ఎర్త్ మినరల్స్ ఫ్యాక్టరీస్ను తయారు చేసుకోవడం, రేర్ ఎర్త్ మినరల్స్ యొక్క నిల్వలను పెంచుకోవడం, తమ దేశంలో ఫ్యాక్టరీస్ యొక్క సంఖ్యను పెంచుకోవడం. ఆ తర్వాత చైనాతో యుద్ధం చేయమనండి. చైనా తగ్గేదే లేదు అంటోంది. ట్రంప్ ఏమంటున్నాడు, చైనా వచ్చి కూర్చొని ఈ ఇష్యూను సాల్వ్ చేసుకోవాలి, ఇప్పుడు బాల్ చైనా కోర్టు మీద ఉంది అని ఈగోకు పోతున్నాడు. చైనా ఏమంటోంది, మమ్మల్ని సరిగ్గా ట్రీట్ చేయి, మేము మిగతా దేశాల్లాగా కాదు, మర్యాద ఇచ్చి మాట్లాడు, మా పైన టారిఫ్ వేసి మా పైన దబాయింపు చేస్తే మేము తగ్గము, మర్యాదగా వచ్చి మాట్లాడు, మేము కూర్చుంటాము, ఒక టేబుల్లో కూర్చొని మాట్లాడుకుందాం, ఈ టారిఫ్ ఇష్యూను సాల్వ్ చేద్దామంటున్నారు. ఈ ఇద్దరు ఈగోకు పోతున్నారు. ఇక్కడ ఒక్క విషయం తెలుసుకోవాలి, ట్రంప్ 4 ఏళ్లకు ఒకసారి ఎలక్షన్స్లో నిలబడాలి, దాదాపు 20 కోట్ల మందికి సమాధానం ఇవ్వాలి. బట్ షీ జిన్పింగ్ ఎలక్షన్స్ లేవు, ఇతను కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు, ఇతను తన 150 కోట్ల మంది జనాభాకు సమాధానం ఇచ్చే అవసరం లేదు. చైనా ఆర్థికంగా కూలిపోయినా ఎవ్వరూ అడగరు. చైనాలో ప్రొటెస్టులు జరగవు, చైనాలో ఉద్యమాలు జరగవు, చైనాలో పొలిటికల్ పార్టీ చేంజ్ అవ్వదు. చైనా సోషల్ మీడియా మొత్తం కమ్యూనిస్టు పార్టీ కంట్రోల్లోనే ఉంది. షీ జిన్పింగ్ చైర్ యొక్క దుమ్ము కూడా చెరపదు. ట్రంప్ 4 ఏళ్లకు ఒకసారి ఎలక్షన్స్లో దిగాలి. ట్రంప్కు వ్యతిరేకంగా ప్రొటెస్టులు జరుగుతున్నాయి. ఇలాన్ మస్క్ వంటి వారే ట్రంప్కు వ్యతిరేకంగా నిలబడ్డారు. అమెరికాలో ఉన్న పెద్ద పెద్ద వ్యాపారస్తులందరూ, అమెరికాలో ఉన్న పెద్ద పెద్ద పెట్టుబడిదారులందరూ ట్రంప్కు అగెయిన్స్ట్గా ఉన్నారు. కాబట్టి ఈ వ్యాపార యుద్ధంలో ట్రంప్ తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో గేమ్ అర్థమైంది అనుకుంటున్నా. సో కంటెంట్ నచ్చితే దయచేసి వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.